ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టుల ఘాతకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఉయికా రమేష్, ఉయికా అర్జున్లను మావోయిస్టులు గొడ్డలతో నరికి చంపారు. ఉయికా రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మావోల చర్యలు నిరసిస్తూ గిరిజనులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. వాజేడు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం మరి వచ్చి ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. ఇంతమంది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆయనను మరి మండలంలో ఉన్న అధికారులు కూడా మాకేంది జీవనోపాధి ఇస్తామని మమ్మల్ని గుట్ట నుంచి ఇక్కడ పిలిపించారు. కానీ మాకు ఏ ప్రభుత్వం నుంచి అయితే ఏ మాత్రం మాకు లబ్ధి పొందలేదు. కానీ మేము ఇన్ఫార్మర్ కోసం రాలేదు, తినడానికి బతకడం కోసం వచ్చినాం. కానీ మాకైతే ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే మాకు సహాయం చేయలేదు. ఇద్దరు ఒక సెక్రటరీని కానీ ఇక్కడ ఒక సామాన్య మానవుడు ఆయన ఉయికా అర్జున్ కానీ నక్సలైట్స్ కింద చంపేశారు. ఇప్పుడు రోజు కూలికి పొంది అయితే ఇక్కడ కడుపుకోలేదు. ముగ్గురు ఇప్పుడు ఆ బాధితులు అయితే ఈ ముగ్గురికి ఆడపిల్లలే, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? రేపు వాళ్ళ జీవనోపాధిని ఎవరు చూసుకోవాలా? మమ్మల్ని ఇంతవరకు కరెక్ట్ మా బ్రతుకు మాకు రక్షణ కూడా లేకపోయాయి. గుట్ట మీద ఉన్న అప్పుడు అదే పరిస్థితి, ఇక్కడ వాజేడు హెడ్ క్వార్టర్లో వచ్చినప్పుడు ఇదే పరిస్థితి. ఆయన నిద్రపోయినాకనే నేను నిద్రపోయినా. 11 గంటలు రాత్రి వచ్చిండు, ముగ్గురు వచ్చిండు. ఏం మాట్లాడలేదు, అసలు లేపలేదు. నేను నిద్రపోయే ఉన్నా. ఏంటి దడవుడి అవుతాననేసి లేచేసరికి అప్పుడు నరికే ఉన్నాను. గొడ్డలు నట్టనే పట్టుకున్నాను అని తోసిచ్చిన. మళ్ళా నరుకుతానికి పోతే మళ్ళా పట్టుకున్నా. అట్టనే పట్టుకొని ఉన్నా కానీ నన్ను ఎగిరిచ్చిండు.